బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఫోర్న్ రాకెట్ కేసులో ఈడీ మరోమారు రంగంలోకి దిగింది. ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. కుంద్రా సహచరుల ఆరోపణల్లోనూ సోదాలు నిర్వహించింది. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్న ఆరోపణలపై జూన్ 2021లో కుంద్రా ఒకసారి అరెస్ట్ అయ్యారు. 2 నెలల తర్వాత సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో కుంద్రా ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 2021లో పోలీసులు ఈ ఫోర్నోగ్రఫీ రాకెట్ను గుర్తించారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో 4గురిని అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని ఔత్సాహిక మోడళ్లు, యువతులను నమ్మించి బలవంతంగా వారితో అశ్లీల చిత్రాలు తీసేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముంబైలోని అపార్ట్మెంట్లు, అద్దెకు తీసుకున్న బంగ్లాలలో షూటింగ్ చేసేవారని తెలిసింది. నటించేందుకు నిరాకరిస్తే బెదిరించడమే కాకుండా ప్రొడక్షన్కి అయిన సొమ్ము చెల్లించాలని బెదిరించేవారు. ఇలా షూట్ చేసిన క్లిప్లను సబ్స్క్రిప్షన్ ఆధారిత యాప్స్లో అప్లోడ్ చేసేవారు. వాటిని చూడాలనుకుంటే యూజర్లు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ కేసులో కుంద్రా సహా పూనం పాండే, షెర్లిన్ చోప్రా, ఉమేష్ కామత్లు కూడా నిందితులుగా ఉన్నారు. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఫోర్న్ రాకెట్ కేసులో ఈడీ మరోమారు రంగంలోకి దిగింది. ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. కుంద్రా సహచరుల ఆవరణలోనూ సోదాలు నిర్వహించింది. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్న ఆరోపణలపై జూన్ 2021లో కుంద్రా ఒకసారి అరెస్ట్ అయ్యారు. 2 నెలల తర్వాత సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో కుంద్రా ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు ముంబై పోలీసులు తేల్చారు. ఫిబ్రవరి 2021లో పోలీసులు ఈ ఫోర్నోగ్రఫీ రాకెట్ను గుర్తించారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో 4గురిని అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని ఔత్సాహిక మోడళ్లు, యువతులను నమ్మించి బలవంతంగా వారితో అశ్లీల చిత్రాలు తీసేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముంబైలోని అపార్ట్మెంట్లు, అద్దెకు తీసుకున్న బంగ్లాలలో షూటింగ్ చేసేవారని తెలిసింది. నటించేందుకు నిరాకరిస్తే బెదిరించడమే కాకుండా ప్రొడక్షన్కి అయిన సొమ్ము చెల్లించాలని బెదిరించేవారు. ఇలా షూట్ చేసిన క్లిప్లను సబ్స్క్రిప్షన్ ఆధారిత యాప్స్లో అప్లోడ్ చేసేవారు. వాటిని చూడాలనుకుంటే యూజర్లు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ కేసులో కుంద్రా సహా పూనం పాండే, షెర్లిన్ చోప్రా, ఉమేష్ కామత్లు కూడా నిందితులుగా ఉన్నారు.